నాకు వేరే వాళ్ళతో పని ఏమి, నేను మాట్లాడేది ఎవరితోని? సంఘంతో మాట్లాడు. ఏంటి? నువ్వు సిద్ధపడము, నువ్వు సిద్ధంగా ఉండు, నీతో ఉన్న వారిని ఏం చేయాలా? సిద్ధపరచుము, వారికి కావలు ఏం చేయాలా? దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నువ్వు దేవుడి సన్నిధిలో కనపడడం వల్ల నీకు దేవుడికి సంబంధం ఎక్కువ. నువ్వు దేవుడి సన్నిధిలో కనపడడం వల్ల నీ మాట దేవుడు వింటాడు. నువ్వు దేవుడి సన్నిధిలో కనపడడం వల్ల దేవుడి మాట నువ్వు వింటావు. దేవుడి సన్నిధిలో కనపడడం వల్ల నువ్వు చెప్పినట్టుగా దేవుడి స్తోత్రం. అందుకోసమే నేను చెప్తున్నాను, మనం దేవుడి సన్నిధిలో కనపడడం వల్ల మనం చెప్పినట్టు వింటాడు, మనకి గుర్తుపడతాయి. ఏం చేస్తాడండి? మనం చెప్పినట్టు వింటలేదా? ఇప్పుడు దేవుడు ఈ బిడ్డను బాగు చేయడు ప్రభావం అందరం మోకరించి కన్నీళ్ళు ప్రార్థిస్తే బాగా బాగు చేయడా అంటే మన మాట ఏంటంటే లేదంట దేవుడు. మన దేవుని వాడు మనం వింటున్నామా? వింటున్నామా? వినాలి అంటున్నాం కానీ వింటున్నామా? వింటలేము. అందుకోసమే దేవుని యొక్క పని సిద్ధపడి ఎక్కడికి కనపడాలి? ఇప్పుడు నిజంగా చెప్తున్నా, దేవుని ప్రసన్నత కనుక నీకు తాకిందనుకోండి, నువ్వు తప్పకుండా తప్పకుండా నిలబడతాం. ఎందుకంటే దేవుడు మనం మంచోళ్ళ కాకముందే కనుక మంచితనమేమి కనబడక ముందే, ఎప్పుడు మనలో మంచితనం కనబడక ముందే, మంచితనమేమి కనబడక ముందే ఎంచలేనంత ప్రేమించినావు, కొంచెమైనా మార్పు రాకముందే, ఎప్పుడు కొంచెమైనా మార్పు రాకముందే మనసు వలె కృపను కురిపించిన. మనలో మార్పు రాకపోయినా దేవుడు మనకి ఏం కుమరిస్తాడు? అందుకనే మనం మంచి, అందుకే మనం ఇలా ఎలా ఉండగలిగిన మన మంచితనాన్ని బట్టి కాదు కానీ మనలో మార్పు వచ్చినందుకు కాదు, ఆయన మన మీద కృపను కుమ్మరిస్తున్న కనుక మనం ఇలా ఉన్నాం. దేవుడికి స్తోత్రం. అందుకనే దేవుడి సంగతి మనం ఏం చేయాలా? కనపడాలి. ఏం చేయాలండి? కనపడాలి. ఇంకొక వాక్యం చూపిస్తాను చూడండి. బైబిల్ గ్రంథంలో ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. ఇప్పుడు దేవుడైన యెహోవా ఎదుట ఈ పాపమును ఒప్పుకోను, ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నప్పుడు సిద్ధపడి దేశపు జనులను అన్యస్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకొని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలా? ఆయన చిత్తానుసారంగా ఉండడానికి మనం సిద్ధపడాలి. ఎవరి చిత్తం? దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలి. దేవుని చిత్తానుసారంగా ఆయన సన్నిధికి కనబడే వారంగా, దేవుని చిత్తానుసారంగా కనబడి మన చదువు వాక్యం మన చదువు. కాబట్టి ఏం చేయాలా? ఏం ఒప్పుకోవాలా? ఒప్పుకోవడానికి మనం ఎప్పుడు మంచిదే మాట్లాడతాం మనం, అంతేనా కదా? ఆయన మంచిది కాదు, ఏం మంచిది కాదు, ఆయన మంచి ఇదే మాట్లాడతామా కాదా? కానీ నువ్వేం చేయాలా? ఒప్పుకోవాలి. ఎక్కడ ఒప్పుకోవాలా? ఎక్కడ ఒప్పుకోవాలా? నువ్వు ఎక్కడ ఒప్పుకునే జడ్జి దగ్గర పోయి ఒప్పుకుంటే శిక్ష తగ్గదు. ఎక్కడ ఒప్పుకోవాలా? మీరు చాలా మంది చూడండి, పోలీసులు లొంగకుండా పోయి డైరెక్ట్ కోర్టులో వెళ్ళిపోతారు కొంతమంది. అవునా కాదు? ఎందుకంటే దెబ్బలు తప్పించుకుంటారు. ఏం తప్పించుకోవడానికి? అంతే కాదండి. నువ్వు డైరెక్ట్ కోర్టుకు పోయిన వెంటనే నువ్వు నేరస్తున్నాను ఒప్పుకున్నాను. ఎవరు ఒప్పుకున్నాడు? ఒప్పుకున్నాడా కదా? నువ్వు తప్పు చేయకపోతే ఎక్కడికి ఎందుకు పోతావు? దేవుని సన్నిధి మనం వచ్చి మనం ఒప్పుకోవాలి. మళ్ళీ చదవండి. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని, ఏం ఒప్పుకోవాలా? ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడానికి సిద్ధపడు. హల్లెలూయా. ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడానికి. ఇప్పుడు మన ఇష్టం నడుస్తావా? దేవుని చిత్తాన్ని కొట్టి నడుస్తావా? చెప్పాలి. మన ఇష్టమే, అవునా కదా? అందుకనే దేవుడు నువ్వు ఎందుకు సిద్ధపడాలంటే అసలు ఆయన చిత్తానుసారంగా నడవడం మనం నేర్చుకోవాలి. మరి ఆయన నేర్చుకుంటావు అంటే ఆయన నేర్చుకుంటున్నానా? ఆయన సన్నిధిలో. ఆయన సన్నిధి ఎక్కడ ఉంది? ఆయన మందిరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మనం దేవుని మందిరానికి రావాలి. మనం దేవుని మందిరంలో వాక్యం నేర్చుకోవాలి. ఆయన చిత్తము రోజు రోజు అర్థం. మనకు ఒక్కనాడు అర్థం కాదు. అవుతుందా? అంతేనా కదా? 20 ఏళ్ళు అయింది పెళ్ళి అయ్యి, నువ్వు విశ్వంలో నాకు తెలియదు అంటాను. ఏమంటుంది? చెప్పు. ఎన్నేళ్ళు అవుతుంది?
నువ్వు ఇటువంటి అని మరి 20 ఏళ్ళు ఏం చేసినావు? అట్లుంది వ్యవహారం. ఒక మనిషి గురించే నీకు 20 ఏళ్ళు దాకా అర్థం కాకపోతే దేవుని గురించి అర్థమవుతుంది మనకి. రోజు మనం నేర్చుకోవాలి. ఏం చేయాలా? ఆయన చిత్తం ఏంటి మన ఎడల, మన గురించి దేవుడి చిత్తం ఏంటని ఎక్కడ నేర్చుకోవాలంటే దేవుని వాక్యం నేర్చుకోవాలి. ప్రైజ్లార్డ్. అందుకే ఆయన సన్నిధిలో కనపడాలి. ఎక్కడ కనపడాలా చెప్పండి? ఆయన సన్నిధిలో కనపడడానికి సిద్ధపడాలి. ఎప్పుడు పోవాలి దేవుని మందిరానికి? ఎప్పుడు వెళ్ళాలి నేను దేవుని దగ్గరికి? ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడు. ప్రైజ్లార్డ్.